ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. జమిలీ ఎన్నికలపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. వన్ సెషన్ వన్ ఎలక్షన్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు ఆమోద ముద్ర వేసింది. శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు ఈ బిల్లు తీసుకువచ్చే అవకాశం ఉంది. గతేడాది నుంచే వన్ నేషన్ వన్ ఎలక్షన్పై ప్రభుత్వం దృష్టి సారించింది. 2024 ఎన్నికలు కూడా జమిలీ పద్ధతిలో నిర్వహించాలని భావించారు, కానీ సాధ్యపడలేదు. ఈ అంశాల్ని కొలికి తెచ్చేందుకు రామ్నాథ్ కోవింద్ కమిటీని ఏర్పాటు చేశారు. వివిధ అంశాలను పరిశీలించిన కమిటీ అందరితో చర్చలు జరిపి ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. దీనికి ఆమోద ముద్ర వేసిన కేంద్రం జమిలీ ఎన్నికల నిర్వహణకు ముందడుగు వేసింది. జమిలీ ఎన్నికలకు కోవింద్ కమిటీ రెండంచెల విధానాన్ని సూచించింది. తొలుత లోక్సభ, రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో పోలింగ్ నిర్వహించాలని పేర్కొంది. ఆ తర్వాత 100 రోజులకు మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఎన్నికలు జరపాలని నివేదికలో తెలిపింది. స్వతంత్రం వచ్చిన తర్వాత మొదట ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత 1957, 1962, 1967 లోక్సభ, విధానసభ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. 1983లో భారత ఎన్నికల సంఘం ఇందిరాగాంధీ హయాంలో జమిలీ ఎన్నికల ప్రాతిపదికన ఆమె ముందు ఉంచారు. ఇందుకోసం రాజ్యాంగంలో కనీసం 5 ఆర్టికల్స్ సవరించాలని కమిటీ సూచించింది. ఇక 3 స్థాయిల ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా ఉండాలని తెలిపింది. దాదాపుగా 190 రోజుల పాటు ఈ అంశంపై కమిటీ అధ్యయనం జరిపింది. పలు రంగాల నిపుణులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది. 47 రాజకీయ పార్టీలు దీనిపై తమ అభిప్రాయాలు తెలిపాయి. ఇందులో 32 జమిలీ మద్దతునిచ్చాయి. ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు కమిటీ కోరగా 21,558 స్పందనలు వచ్చాయి. వీరిలో 80% మంది ఏకకాల ఎన్నికలను సమర్థించారు. ఇవన్నీ అధ్యయనం చేసిన తర్వాత నివేదికను రూపొందించింది కమిటీ.